నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ చికెన్ పాక్స్ కాదండి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ హ్యాండ్, ఫుట్, మౌత్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేది ఇది చికెన్ పాక్స్ ఏమో అనే కంగారుతో. చికెన్ పాక్స్ కాదండి. ఇది హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అనేది ఒక వైరస్, వేరే వైరస్ ఇన్ఫెక్షన్. దాన్ని కాక్సాకీ వైరస్ అంటాం. ఇది వర్షాకాలంలో, చలికాలంలో ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో సర్వసాధారణంగా కనిపించే ఇన్ఫెక్షన్. ఇది బిలో 5 ఇయర్స్ చిన్నపిల్లల్లో, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువ చూస్తాము. అమెరికాలో అయితే డే కేర్ సెంటర్స్‌లో చాలా కామన్. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా రావచ్చు, పెద్దవాళ్ళకు కూడా రావచ్చు, కానీ అరుదు. ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే వైరస్ శరీరంలోకి నోటి ద్వారా వెళ్తుంది. ఇది ఉదాహరణకి చేతులు పరిశుభ్రతగా లేకపోవడం వలన మెయిన్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన పిల్లల డైపర్స్ని క్లీన్ చేసిన తర్వాత ఆ చేతులు పరిశుభ్రత లేకుండా అడల్ట్ కేర్ టేకర్స్ కనుక వేరే పిల్లల్ని హ్యాండిల్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు జలుబు దగ్గు ఉన్నప్పుడు చేతులు, ముక్కు, నోరు తుడుచుకొని ఆ చేతులతో వేరే పిల్లల్ని ముట్టుకుంటే వాళ్ళ చేతులు వాళ్ళ నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా సర్వసాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇంకా జలుబు దగ్గు ఉన్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ కాఫ్ డ్రాప్లెట్స్ గాలి ద్వారా వేరే పిల్లల మొహం మీద పడితే కూడా ఈ వైరస్ శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. ఈ హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ముందు తేలికపాటి జ్వరం, జలుబు దగ్గుతో మొదలయ్యి 4-5 రోజులకి ఒంటి మీద ర్యాషెస్ కనబడతాయి. ఈ ర్యాషెస్ చేతులు, కాళ్ళు, నోట్లో ఎక్కువ ఉంటాయి. ఇట్ లీవ్స్ టు అప్ టు ఇట్స్ నేమ్ హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్. అండ్ ఇంకా డైపర్ ఏరియాలో, మోకాళ్ళ మీద కూడా ఈ ర్యాషెస్ ఎక్కువగా చూస్తాం. తల్లిదండ్రులు ఇది చికెన్ పాక్స్ అని కంగారు పడడంలో అర్థం ఉందండి. ఎందుకంటే ఈ ర్యాషెస్ చికెన్ పాక్స్ ఆట్లమ్మలో ఉండే ర్యాషెస్ లాగా నీటి బొబ్బల్లాగా ఉంటాయి, కానీ చికెన్ పాక్స్ కాదు. తర్వాత ఇది నోట్లో ఉండే ఈ ర్యాషెస్ అండి పిల్లలకి పెదాల మీద, నాలుక మీద, తర్వాత అంగట్లో, గొంతులో పొక్కులు లేదా అల్సర్స్ పుండులాగా ఉండి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆఖరికి వాళ్ళ ఉమ్ము కూడా వాళ్ళు మింగలేకుండా దే డ్రూల్ ఎ లాట్. తర్వాత క్రాంకీగా ఉంటారు. యంగ్ చిల్డ్రన్ ఏడుస్తా, నొప్పికి, బాధకి, ఇరిటేషన్తో ఉంటారు. ఈ వైరస్ సీరియస్ ప్రమాదాలు ఏమీ కలగజేయదు, కానీ పిల్లలకి ఈ రకంగా తినలేక, తాగలేక ఈ నోట్లో ఉండే ర్యాషెస్ వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పిల్లలకి ట్రీట్మెంటు అంటే వైరస్కి మందు లేదండి. అండ్ జ్వరానికి, నొప్పికి పారాసిటమాల్ మందులు డాక్టర్ల సలహాతో వాడండి. తర్వాత ఒంటి మీద ర్యాషెస్కి ఇరిటేషన్ ఉంటే డాక్టర్ సలహాతో సూదింగ్ లోషన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. తర్వాత వీళ్ళకి ఆహారం తినిపించడం, తాగించడమే పెద్ద సమస్య. ఎందుకంటే గొంతులో ఉన్న పుండ్లు చాలా ఇబ్బంది పడతాయి. అప్పుడు కొంతమంది పిల్లలైతే అసలు ఏమీ తాగలేక, తినలేక నీరసించిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. అంతవరకు రాకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఏదో రకంగా ఆహారాన్ని మనం అందజేయాలి. తీయగా, చల్లగా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. లిక్విడ్స్ ఆర్ సెమీ సాలిడ్స్. వేడి పదార్థాలు వద్దు, కారంగా ఉన్న పదార్థాలు వద్దు, పులుపుగా ఉన్న పదార్థాలు కూడా అవాయిడ్ చేయండి. ఇప్పుడు తీయగా, చల్లగా బనానా మిల్క్ షేక్ చక్కగా ఇస్తే పిల్లలు తాగగలుగుతారు. అదే బనానా మిల్క్ షేక్ని ఫ్రీజర్లో పెట్టి ఐస్ పాప్సికల్స్ లాగా తయారు చేసన్నా ఇవ్వండి. ఏదో రకంగా పిల్లలు ఆహారం తీసుకోగలుగుతారు, వాళ్ళు నీరసించిపోకుండా ఉంటారు. తర్వాత దీన్ని వైరస్కి మందు లేదన్నాను కదా, దీన్ని ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రివెన్షన్, ఇది సోకిన పిల్లల్ని డే కేర్ సెంటర్స్కి కానీ, ప్లే స్కూల్స్కి కానీ పంపించొద్దు. అండ్ వాళ్ళకి హ్యాండ్ హైజీన్, వాష్రూమ్కి వెళ్ళి, దొడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు థరోగా సబ్బుతో క్లీన్ చేయించండి.
తర్వాత వాళ్ళ డైపర్స్, చిన్నపిల్లల డైపర్స్ పెద్దవాళ్ళు హ్యాండిల్ చేస్తే క్లీన్ చేసిన తర్వాత చేతులు తరోగా సోప్ ఆర్ శానిటైజర్తో క్లీన్ చేసుకోండి. అండ్ పిల్లలకి కాఫ్ అండ్ స్నీజింగ్ ఎటికెట్, అంటే రుమాలు అడ్డు పెట్టుకుని దగ్గడం లాంటి సభ్యతగా దగ్గడం అనే విషయాలు కూడా నేర్పించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకకుండా మన పిల్లలకి రాకుండా మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయ, ఒక పిల్లల డాక్టర్.